హలో ఫ్రెండ్స్, ఈ మంత్ ప్రైడ్ మంత్ అని ఎంతమంది తెలుసో మరి అంటే ఏంది అనుకుంటే జర గూగుల్లో కూడా చదవండి. ఈ మధ్య ఇన్స్టాలకి ఈ ట్రాన్స్జెండర్ల మీద చేస్తున్న కమెంట్స్ అండ్ ట్రోలింగ్ చూస్తా అంటే ఆవేశం ఆగుతలేదు, ఒళ్ళంతా మండిపోతుంది. ఈ పనులు చేసే సన్నాసులకి డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సినిమాలలో కామెడీకో లేక పనికిరాని సీన్లకో చూపించేటోళ్ళు కాదు ట్రాన్స్జెండర్లు అంటే. పుట్టుకతోటి వీళ్ళకి పెన్నిస్ దగ్గరనో విజయన దగ్గరనో డెవలప్మెంట్ల లోపంతో పుడతారు. ఇంకొంతమంది ఏ లోపం లేకపోయినా ఎదుగుతా అంటే హార్మోన్స్ తేడా అట్లా అవుతారు. ఇంకొంతమందికి క్రోమోజోన్లు ఎక్కువైతాయి, తక్కువైతాయి, ఇట్లా మస్తు కారణాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు గుండెకి హోల్ తోటి పుడితేనో లేక బ్రెయిన్లు ఏమైనా పుడితేనో పాపన్ రబాయ్ అంటారు. ఏమన్నా ఆపరేషన్లకు పైసలు కావాలంటే ఫండ్ రైజర్లు పెట్టి హెల్ప్లు చేస్తారు. మరి గట్లనే గీ అవయవాల ప్రాబ్లం అయితే ఎందుకు ఇట్లా మజాకులు చేస్తారు? అట్లా బుట్టుడు వాళ్ళ చేతులు ఉన్నదా ఏమన్నా? ఇప్పుడు మీకు 40 ఏళ్ళకి బీపీ షుగర్లు వస్తలేవా? అట్లనే వాళ్ళకి టీనేజ్లో హార్మోన్ ప్రాబ్లం వస్తుంది. అయితే వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయా? ఎవరన్నా తల్లిదండ్రులు ఇట్లా కావాలని కంటారా? ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్ పొజిషన్ నుండి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతా అంటే మీరు మధ్యలో ఏలు పెట్టి ఎందుకు మజాకులు చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాటికి తోడు మీరు అందరూ చిల్లరగాళ్ళ లెక్క వాళ్ళని పీక తినడం ఒకటి. ఇప్పుడు రేపు మీ ఫ్యామిలీలో కూడా ఒకరు పుడితే ఏం చేస్తారు? ఇంకోసారి వాళ్ళని ట్రోల్ చేసే ముందు ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా నేను చెప్పిన ముచ్చట్లని ఆలోచించండి. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కరిద్దరన్నా ఈ మజాకులు చేసాడు ఆపి వాళ్ళకి జర రెస్పెక్ట్ ఇచ్చి అర్థం చేసుకుంటానని ఆశిస్తానా. థ్యాంక్స్ ఫర్